బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ లేఖ విడుదల చేస్తూ టీవీకేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఒక కీలక షరతును కూడా విధించింది. మతవాద శక్తులతో టీవీకే కలవనంత వరకు మాత్రమే ఈ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ లేఖ విడుదల చేస్తూ టీవీకేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఒక కీలక షరతును కూడా విధించింది. మతవాద శక్తులతో టీవీకే కలవనంత వరకు మాత్రమే ఈ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీవీకే విజయ్ ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన వినతి చేయనున్నారు. ఇప్పటికే అవసరమైన మద్దతు ఉన్నట్లు విజయ్ వర్గాలు తెలిపాయి. ఇక అన్ని అనుకూలంగా ఉంటే రేపు ఉదయం 11:30 విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రముఖులు, పలువురు అతిథులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే కాంగ్రెస్ అధికారికంగా టీవీకే పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నట్లు లేఖ రాసింది. అందులో షరతును కూడా విధించింది. సో డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే విజయ్ సీఎం అవ్వడానికి రేపు మార్గం సుగమం అయింది అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? ఎస్ శాలిని, ఖచ్చితంగా అనుకోవచ్చు. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు డిఎంకేతో పొత్తు కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా డిఎంకేతో తెగదింపులు చేసుకుంది. ఇక నుంచి టీవీకేతో కలిసిపోవాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పేరుతో కొద్దిసేపటి క్రితమే బహిరంగ లేఖ విడుదల చేశారు. టీవీకే పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని. సో ఇక నుంచి అన్ని ఎన్నికల్లోనూ, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీవీకే పార్టీతో కలిసి వెళ్తామని కూడా తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పేరుతో ఒక బహిరంగ లేఖ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. సో ఇక చూడాలి మరి. ఇక తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కసారిగా తెగదెంపులు చేసుకుంది కాబట్టి సో ఇక నుంచి టీవీకేతో కలిసిపోయేందుకు సిద్ధమైంది. అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. 5 సభ్యులున్నారు. ఇప్పుడు టీవీకేకి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రస్తుతం టీవీకే పార్టీకి 107 మంది సభ్యులు ఉన్నారు. అంటే విజయ్ తిరుచి నుంచి కూడా గెలిచారు కాబట్టి 108. సో ఇప్పుడు ఆయన అక్కడ రాజీనామా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి 107. సో ఇప్పుడు 5 కాంగ్రెస్ పార్టీ సభ్యులు సంపూర్ణ మద్దతు టీవీకే పార్టీకి ఇస్తున్నారు. మరి కాసేపట్లో టీవీకే పార్టీ విజయ్తో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశం ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక మిగిలిన పార్టీలు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కూడా సానుకూలంగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు కూడా సానుకూలంగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీల ముఖ్య నాయకులతో టీవీకే అధ్యక్షుడు విజయ్ నేరుగా ఆయన భేటీ అవుతారని కూడా మనకి సమాచారం అందుతుంది. సిపిఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం
తమిళనాడు రాష్ట్ర కార్యదర్శితో విజయ్ భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ పార్టీలు కూడా డిఎంకే కూటమిలోనే భాగంగా ఉన్నాయి. సో మరి చూడాలి, డిఎంకే కూటమి నుంచి కూడా లెఫ్ట్ పార్టీలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్తూ కొన్ని అంశాలు అందులో పేర్కొన్నారు. మతోన్మాద శక్తులతో కలిస్తే మాత్రం ఊరుకునేది లేదు, మేము బయటకు వస్తాం. మతోన్మాద శక్తులతో కలవనంత వరకు కూడా టీవీకే పార్టీకి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ ఇస్తుంది తమిళనాడు రాష్ట్రంలో అంటూ కూడా ఆ లేఖలో కొన్ని అంశాలు పొందుపరిచారు. సో ఇక మార్గం సుగమమైంది, టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్కి చెరువులో ఉంది. ఇంకో అధికారికంగా లెఫ్ట్ పార్టీల మద్దతు కూడా ఇస్తే మాత్రం దాదాపుగా ఇక విజయ్కి ఇక తిరుగుండదు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రేపు ఉదయం 11:30 నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతున్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై విమానాశ్రయానికి రానున్నారు తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన నేరుగా లోక్ భవన్కి వెళ్తారు. లోక్ భవన్కి ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ టీవీకే అధ్యక్షుడు విజయ్ తీసుకున్నారు. సో 5 గంటలకు గవర్నర్తో టీవీకే అధ్యక్షుడు విజయ్ భేటీ అవుతారు. సో ఆయనతో పాటు టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పొత్తులో భాగంగా కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు టీవీకేకి ఇచ్చింది కాబట్టి డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటున్న నేపథ్యంలో దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి టీవీకే పార్టీ సభ్యులతో కూర్చొని మాట్లాడాలి. పొత్తులో భాగంగా ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే కూడా టీవీకే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ అంశాలు అన్నిటిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో రేపు ఉదయం 11:30 విజయ్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో, లెఫ్ట్ పార్టీల నేతలతో, ఐయుఎంఎల్ పార్టీ నేతలతో ఆయన కీలకమైనటువంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో పార్టీల మద్దతు కూడగట్టిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ 118 రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆ మ్యాజిక్ ఫిగర్కి వచ్చిన తర్వాత ఆయనకి మరోసారి గవర్నర్ని కలుస్తారు. కలిసిన తర్వాత బల నిరూపించుకున్న తర్వాత ఇక అప్పుడు మంత్రివర్గ కూర్పు ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అది మనకి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. క్యాబినెట్లో ఎవరు మంత్రులు ఏంటి అనే విషయం కూడా మనకి తర్వాత ఉండే. రేపు మాత్రం విజయ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు దాదాపుగా ఫైనల్ అయిపోయింది. రేపు ఉదయం 11:30 ఆయన చేస్తారు. కానీ డిఎంకేతో తెగదెంపులు కాంగ్రెస్ పార్టీ సంచలనమైనటువంటి నిర్ణయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా డిఎంకే పార్టీకి దాదాపుగా 22 మంది ఎంపీలు ఉన్నారు. పొత్తులో భాగంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2024లో పొత్తులో భాగంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, డిఎంకే కలిపి దాదాపుగా 30కి పైగా ఎంపీ స్థానాలు అక్కడ గెలుచుకుంది. సో ఇప్పుడు ఇవాళ ఇండియా కూటమిలో చాలా కీలకంగా డిఎంకే ఉంది. సో పార్లమెంట్లో కూడా డిఎంకే సభ్యులు ఇండియా కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మొన్న జరిగినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా డిఎంకే ఎంపీలు కూడా వ్యతిరేకంగా ఓటు చేశారు. సో ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో డిఎంకేతో తెగదింపులు చేసుకొని టీవీకేతో కలిసి వెళ్తామని చెప్పేసి కూడా తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి సో చూడాలి. ఈరోజు సాయంత్రం డిఎంకే సభ్యులతో మా ముఖ్యమంత్రి స్టాలిన్ మన కీలకమైనటువంటి భేటీ కూడా ఉంది. సో దాని తర్వాత డిఎంకే కూడా ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు డిఎంకే కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే సంచలనం సృష్టించినటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ మాత్రం ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. సో లార్జెస్ట్ పార్టీగా దాదాపుగా 108 స్థానాల్లో గెలిచినటువంటి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందరి చూపు కూడా తమిళనాడు వైపే ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు సంచలనాత్మకంగా అదే చర్చనీయాంశంగా మారింది. శాలిని, సైదులో మీరన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారికంగా మద్దతు ఇచ్చింది. సో అవి 5. అలాగే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ అలాగే వీసీకే, వీటిలో ఏ పార్టీని విజయ్ అంటే వాళ్ళ పార్టీలోకి ఆహ్వానం కోరే అవకాశం ఉంది అంటే మద్దతు ఇస్తే? ఎస్ శాలిని, అన్ని పార్టీలకు టీవీకే అధ్యక్షుడు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు, సిపిఎం పార్టీకి లేఖ రాశారు మద్దతుకు సంబంధించి, సిపిఐ పార్టీకి లేఖ రాశారు, ఐయుఎంఎల్ పార్టీకి ఆయన లేఖ రాశారు. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. సో ఎందుకంటే లౌకిక
శక్తులతో కలిసిపోవాలని లౌకికవాద శక్తులతో కలిసిపోయేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఉన్నారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఈ పార్టీలన్నీ కూడా అదే సిద్ధాంతంతో ఉంటాయి కాబట్టి సో అందుకు సానుకూలంగా వారు మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా అన్ని పార్టీల నేతలకి టీవీకే అధ్యక్షుడు లేఖ రాశారు కాబట్టి ఆ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి సో ఆయన రేపు వారితో భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఇదంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఒక్కొక్క పార్టీ నేతలతో కీలకమైనటువంటి నేతలతో ఆయన భేటీ అవుతారు. అప్పుడు మద్దతుకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేసింది. ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు విజయ్, సిపిఎంకి లేఖ రాశారు, సిపిఐకి లేఖ రాశారు, ఐయుఎంఎల్ పార్టీకి లేఖ రాశారు. కానీ అధికారిక ప్రకటన చేసింది మాత్రం కాంగ్రెస్ ఒక్కటే. డిఎంకే కూటమిలో చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా డిఎంకేతో తెగదెంపులు చేసుకొని ఇప్పుడు మన టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా సంచలనమైనటువంటి బహిరంగ లేఖ ఒకటి ఇప్పుడు విడుదల చేసింది. కాబట్టి సో ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది కాంగ్రెస్ ఒకటే. సో కాబట్టి రేపు లెఫ్ట్ పార్టీలు మరి అధికారిక ప్రకటన చేస్తాయా, భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది ఏంటనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. సో రేపు మాత్రం ఉదయం 11:30 విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ప్రమాణ స్వీకారం ముగియగానే వెంటనే ఆయన ఇతర పార్టీలకి ఎవరికైతే లేఖ రాశారో ఆ పార్టీ నేతలతో ఆయన కీలకమైనటువంటి సమావేశం ఒకటి నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అప్పుడు మద్దతు పైన ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బహిరంగ లేఖలు అవన్నీ లేకపోతే మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా ఇదంతా కూడా రేపు జరిగే అవకాశం ఉంటుంది. మనకు కూడా అధికారిక ప్రకటనకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి రేపు తెలిసే అవకాశం ఉంటుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.